నమస్తే సార్. ఎలా చూస్తారు సార్? మరి 5-6 క్యూ లైన్లో ఉన్నారు. మరి అనూహ్యంగా రామచంద్రరావును మరి తెర మీదకి తీసుకొచ్చిన బీజేపీ ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టారు. సో ఓవరాల్గా ఇది ఎవరు కూడా ఊహించని పరిణామం కూడా అంతా ప్రచారం జరుగుతోంది. ఈ అంశంలో ఏం చెప్తారు సార్? ముందుగా మీకు అలాగే 99 టీవీ ప్రేక్షకులకి అన్న విజయార్య గారికి నమస్కారం. అయితే భారతీయ జనతా పార్టీలో ఈరోజు ఏదైతే అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న ఎన్ రామచంద్రరావు గారికి మీ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ, అట్లాగే నేను కూడా అక్కడే ఉన్నా కాబట్టి తెలంగాణ ప్రజలకు కూడా, తెలంగాణ బీజేపీ కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, రెండవది ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఏదైనా కూడా సాధ్యమే. ఎవరు ఏ టైంలో ఏ పార్టీ ఏ టైంలో ఏ బాధ్యతలు తీసుకుంటారో భారతీయ జనతా పార్టీలో ఎవరు కూడా ఊహించలేరు. మీరు అనుకున్నారా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారని ఎవరైనా ఊహించుకున్నారా? గుజరాత్ గారు ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళారంటే డెఫినెట్ గా మరి అది సాధ్యమయ్యేది ఓన్లీ భారతీయ జనతా పార్టీ. ఒక గిరిజన మహిళని రాష్ట్రపతి చేస్తున్నారని ఎవరైనా ఊహించారా? అది కూడా జరిగింది భారతీయ జనతా పార్టీ. ఒక దళితుణ్ణి రాష్ట్రపతి చేస్తారని అనుకున్నారా? అది కూడా జరిగింది భారతీయ జనతా పార్టీలో. ఒక మైనారిటీని, అబ్దుల్ కలాం గారిని, ఒక సైంటిస్ట్ ని తీసుకొచ్చి మా రాష్ట్రపతి చేస్తామని చెప్పి అనుకున్నారు ఎవరైనా? ఎవరు కూడా దేశంలో ఎవరు కూడా ఊహించలేదు. అదే విధంగా ఈరోజు మధ్యప్రదేశ్లో కానీ, రాజస్థాన్ కానీ, హర్యానా కానీ, ఢిల్లీ కానీ ఎవరు కూడా ఊహించినంత దూరంలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా మరి పీఠం కట్టబెట్టింది ఎవరు అంటే ఓన్లీ భారతీయ జనతా పార్టీలోనే అది సాధ్యమవుతుంది. అలాగే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఊహాగానాలు వచ్చినాయి. ఎంతోమంది అనుకున్నారు ఈటెల రాజేందర్ గారు వస్తారని, ధర్మపురి గారు వస్తారని, లేకపోతే బండి సంజయ్ గారు వస్తారని, ఇంకొకరు లక్ష్మణ్ గారు, డికే అన్నక్క గారు, ఎంతోమంది అనుకున్నారు. కానీ ఊహించిన విధంగా భారతీయ జనతా పార్టీలో ఎవరైతే ఐడియాలజికల్ కమిట్మెంట్, ఆర్గనైజేషన్ ఎక్స్పీరియన్స్, ఎబిలిటీ టు యూనిఫై ది పార్టీ, లీడర్షిప్, ఇవన్నీ కూడా లీడర్షిప్ కి సంకేతాలు. కాబట్టి అవన్నీ కూడా ఎవరైతే ఈ పార్టీని నమ్ముకున్న సిద్ధాంతం కోసం సంవత్సరాలుగా కష్టపడతా ఉన్నాను, వాళ్ళని చూజ్ చేసుకుంది భారతీయ జనతా పార్టీ. సో ఈ రోజు వచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్ రామచంద్రరావు గారు విద్యార్థి దశ నుంచి, విద్యార్థి పరిషత్ నుంచి, యువ మోర్చా నాయకుడి నుంచి, లీగల్ సెల్ కన్వీనర్ గా, స్టేట్ లో తర్వాత నేషనల్ సెల్ కన్వీనర్ గా, అదేవిధంగా పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జనరల్ సెక్రటరీగా, స్పోక్స్ పర్సన్ గా ఈ సంవత్సరాల కొద్దిగా రకరకాల బాధ్యతలు నిర్వర్తించుకుంటూ బయటికి మరి పార్టీని నమ్ముకున్న వ్యక్తి ఎన్ రామచంద్రరావు గారు. ఎందుకు రాకూడదండి? ఆయనకి ఎందుకు అర్హత ఉండకూడదు? ఆయన బయటికి రాలేనంత మాత్రాన, మాట్లాడలేనంత మాత్రాన ఆయనకి అర్హత లేదని చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఆ ట్రోలింగ్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఒక బ్రహ్మి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా. ఎంతో మంది పార్టీలో ఉన్నారు. ఈ పార్టీలో, భారతీయ జనతా పార్టీలో బీసీలని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చింది ఇప్పుడు కాదు. పివి చలపతిరావు గారి దగ్గర నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పివి చలపతిరావు దగ్గర నుంచి బండారు దత్తాత్రేయ గారు, తర్వాత లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు, ఇదంతా బీసీలే కదా. వెంకరెడ్డి గారు 4 సార్లు నలుగురు బీసీలు అయినారు. మరి వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీలో కానీ, పిఆర్ఎస్ పార్టీలో. వెంకరెడ్డి గారు, ఎన్నికల ముందు బీజేపీ ఒక మాట తీసుకొచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నాం, బీసీ వ్యక్తిని మేము ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన అంశంలో అప్పుడు ఎన్నికల ముందు ఈ మాట చెప్పి, తర్వాత మరి రాష్ట్ర అధ్యక్షుని విషయంలో మాత్రం బీసీకి ఇవ్వకుండా ఓసీకి ఎలా ఇస్తారు? సో దీంట్లో మరి కాంగ్రెస్ ఆరోపిస్తోంది ఇదంతా ఢిల్లీలో ఉన్న చంద్రబాబు చక్రం తిప్పారు, ఆయనకు సంబంధించిన వ్యక్తిని బీజేపీ చీఫ్గా నియమించారని చెప్పి కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ ఎట్లా చూస్తారు సార్? ఇదంతా కూడా సోషల్ మీడియా ప్రచారం. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు ఆడుతున్న ఆట, మాట్లాడుతున్న మాటలు, భారతీయ జనతా పార్టీ బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్న పద్ధతులు, మాటలు. ఈ స్టేట్మెంట్స్ రిలీజ్ చేస్తా ఉన్న తప్పితే చంద్రబాబు నాయుడు గారితో కానీ, లేకపోతే బిఆర్ఎస్ తో కానీ, ఇంకొక పార్టీతో కానీ భారతీయ జనతా పార్టీకి ఏ విధమైన పొత్తు లేదు. పొత్తు పెట్టుకోం కూడా. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. మేము
2028 ఎన్నికల లక్ష్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాబోతా ఉంది. మేము డెఫినెట్ గా గెలుస్తామని చెప్పి ధీమాతోటే ఈ రోజు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఎన్ రామచంద్రరావు గారికి ఇచ్చారు. ఎవరైనా కూడా మిగతా పెద్ద నాయకులంతా కూడా ఇప్పుడు అధ్యక్షుడు అనగానే అధ్యక్షుడు ఒక్కరే గెలిపించే విధంగా ఉండరు కదా. ఆయన కింద పనిచేసే పెద్ద పెద్ద నాయకులు కానీ, ఆయన ఆధ్వర్యంలో పనిచేసే పెద్ద నాయకులు కానీ, కార్యకర్తలు